హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము మెమరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. సో జనరల్గా సురేంద్ర, మెమరీ ఎందుకు, ఏఐకి నిజంగా మెమరీ అవసరమా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో కన్సిడర్ దాట్ 2025 అక్టోబర్లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్, నేను ఒక పర్సన్ని మీట్ అయ్యాను. ఆ పర్సన్తో నాకు చాలా కాన్వర్జేషన్, ఒక 1 అవర్ టు 2 అవర్స్ మేమిద్దరం సరదాగా జనరల్ టాపిక్స్ గురించి దాని గురించి అంతా మాట్లాడుకున్నాం. ఒక 1 ఇయర్ తర్వాత నేను ఈ లోపల ఆ పర్సన్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోలేదు, అసలు టచ్లో లేను, ఏమీ లేను. 1 ఇయర్ తర్వాత నేను ఆ పర్సన్ని వేరే చోట చూస్తే ఇమ్మీడియట్లీ నా మైండ్ ట్రిగర్ చేస్తుంది. నువ్వు ఆ పర్సన్ అప్పుడు మనం మీట్ అయ్యాము, ఆ పర్సన్తో ఈ కాన్వర్జేషన్ జరిగినాయి, ఆ పర్సన్తో మనం ఈ లెవెల్లో ఇంటరాక్ట్, అంటే మన మైండ్, మన బ్రెయిన్లో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉన్నది కాబట్టి ఆ మనిషిని చూడడంతో మొత్తం అంతా మనకి ట్రిగ్గర్ అవుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెమరీ, అంతే కదా. సో ఇప్పుడు మనం చదువుకుంటున్నాము, ఎగ్జామ్స్లో వెళ్ళి రాసేది దేని బట్టి రాస్తామో, మన మెమరీలో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగానే మనం రాస్తాం. సో ఇప్పుడు మన మెమరీ కనుక స్టోర్ అవ్వకపోతే మనం చదువుకున్నది ఎగ్జామ్లో ఎట్లా రాస్తాము? రైట్. ద సిమిలర్ వే ఇక్కడ కూడా ఏంది అంటే, ఒక మనిషికి మెమరీ అన్నది ఎంతైతే ఇంపార్టెంటో, ఈ ఏఐ సిస్టమ్స్కి కూడా మెమరీ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఈరోజు సమ్ కాన్వర్జేషన్ జరిపిన తర్వాత, ఫర్ సపోజ్ ఏఐతో కొంత ఇంటరాక్ట్ అయ్యామండి. ఫర్ సపోజ్ నేనే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది. సో నా యూట్యూబ్ ఛానల్కి ఎందుకు ఆ స్ట్రాటజీ రావట్లేదు, అంటే ఎందుకు నాకు వ్యూస్ రావట్లేదు అన్నది నేను ఈరోజు ఏఐని కొన్ని క్వశ్చన్స్ అడిగి నేను క్లోజ్ చేశాను. అంటే ఇప్పుడు ఏఐతో నేను ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్, చాట్ జీపీటీతో 30 మినిట్స్ మాట్లాడాను, నేను కాన్వర్జేషన్ క్లోజ్ చేశాను. అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను, అది ఆన్సర్ చెప్తుంది, ఆ చెప్పిన ఆన్సర్ని నేను నా యూట్యూబ్ ఛానల్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, నేను చేస్తున్నాను. అయ్యింది. ఇది అయిన తర్వాత నేను ఒకటే రోజు అన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ని నేను స్పెండ్ చేయను కాబట్టి ఈ రోజు ఒక 30 మినిట్స్ స్పెండ్ చేసేసి నేను క్లోజ్ చేస్తాను. మళ్ళా రేపు నేను సిస్టమ్ ఆన్ చేసినప్పుడు నేను చాట్ జీపీటీని ఓపెన్ చేస్తే అది ప్రీవియస్ కాన్వర్జేషన్ గుర్తుంటేనే దానికి, అది 20 స్టెప్స్లో నేను 2 స్టెప్స్ చేశాను, థర్డ్ స్టెప్ నుంచి చేయాలి అన్నది నాకు దానికి ఒక సింక్లో ఉంటాం. లేకుంటే మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి అది ఇచ్చుకుంటూ ఉండడం వల్ల నేను అన్ని స్టెప్స్ చేయడం వల్ల యూజ్ ఉండదు కదా. సో అంటే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే, ఈ ఏఐ సిస్టమ్స్కి కూడా మెమరీ ఉంటే ఆ మెమరీని యూజ్ చేసుకుని నీ యొక్క పాస్ట్ ఇంటరాక్షన్స్తో దానికి ఏదైతే జరిగినదో, నువ్వు ఏఐ సిస్టమ్స్తో ప్రీవియస్ ఇంటరాక్షన్స్ జరిగిన కాన్వర్జేషన్స్ అంతటినీ అది గుర్తుపెట్టుకుని నువ్వు ఫర్దర్గా అడిగే క్వశ్చన్ ఆ మెమరీతో రీకాల్ చేసుకుని నీకు ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే. సో హియర్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు జరిపిన ప్రతి కాన్వర్జేషను నీకైతే ఇంపార్టెంటే కదా. సో ఆ మెమరీలో ఏఐ అన్నదా ఆ మొత్తం కాన్వర్జేషన్స్ అంతటిని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, ఇప్పుడు డెకత్లాన్ అన్న స్పోర్ట్స్ స్టోర్కి వెళ్ళి నేను ఒక ఫుట్బాల్ షూస్ పర్చేస్ చేశాను. నేను స్టోర్లో చెక్ చేసుకుంటున్నప్పుడు నా సైజు వెరిఫై చేసుకున్నాను, కరెక్ట్గా పనిచేసింది. నేను గేమ్కి వెళ్ళి ఆడేటప్పుడు నేను చూస్తే ఆ సైజ్ అన్నది నాకు టైట్ అయిపోయింది. ఎప్పుడైతే నాకు అది టైట్ అయిపోయిందో, నేను ఆ డెకత్లాన్ స్పోర్ట్స్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో చాట్ బాట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంటే, నా ఆర్డర్ నెంబర్ ఇస్తే అది మొత్తం డేటా అంతటినీ తీసుకొస్తుంది. అంటే దట్ ఇట్ సెల్ఫ్, నేను లాగిన్ అవ్వకుండా అదంతా తెచ్చుకొస్తుంది అంటే దట్ ఇట్ డస్ హ్యాస్ సమ్ మెమరీ ఇన్ ఇట్. రైట్. సో దాని యొక్క మెమరీకి తగ్గట్టుగా అది యాక్షన్స్ అయితే చేసుకుంటుంది, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు ఈ మెమరీలు 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయండి. షార్ట్ టర్మ్ మెమరీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ లాంగ్ టర్మ్ మెమరీ. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి కన్సిడర్ దట్ ఒక 10 మినిట్స్ ఏనండి. నేను షేర్ ఆటోలో 10 మినిట్స్ డ్రైవ్లో వెళ్తా. 10 మినిట్స్ డ్రైవ్లో వెళ్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళతో జనరిక్ కాన్వర్సేషన్ చేసుకుంటాము. వీ కాంట్ రిమెంబర్ దోస్ పర్సన్స్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం, అంతే కదా. షేర్ ఆటోలోను ఒక 10 మినిట్స్ జర్నీలో నీ పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు రోజుకి ఒక 10 to 20 మెంబర్స్ మాట్లాడితే ఆ 20 మెంబర్స్ని నువ్వు గుర్తుపెట్టుకోలేవు. అది షార్ట్ టర్మ్ మెమరీ. వేరాజ్ లాంగ్ టర్మ్ మెమరీకి వచ్చేసరికి ఏంటి, ఒక పర్సన్తో ఆల్మోస్ట్ కొంత యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేసి హెల్దియర్ కాన్వర్జేషన్ బిల్డ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ పర్సన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. రైట్. అది లాంగ్ టర్మ్ మెమరీ, ఆ పర్సన్ గురించి మనకు ఎక్కువ కాలం గుర్తుంటా ఉంటుంది. రైట్. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీకి
థియరిటికల్ ఎగ్జాంపుల్స్ బాగానే ఉన్నాయి. మరి ఏఐ పర్స్పెక్టివ్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటేనండి, ఇప్పుడు మనకి Amazon.com కానీ ఫ్లిప్కార్ట్ కానీ సైట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇందులో నేను ఒక ఆర్డర్ కొన్నాను, నా దగ్గర ఆర్డర్ ఐడి ఉంది. నేను ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసి, నా బ్రౌజర్ యొక్క ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసి, ఆ ఇన్కాగ్నిటో చాట్లో ఆ ఏఐ చాట్ బాట్తో నేను కొంత ఇంటరాక్షన్స్ జరుపుతూ ఉంటా. అక్కడ నేను నా ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల, అనానిమస్ యూజర్ కింద వెళ్ళి నేను కొన్ని ఇంటరాక్షన్స్ చేస్తే ఆ సెషన్ ఉన్నంత వరకు నాకు అది ఇన్పుట్స్, నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఇన్పుట్ ఇస్తూ ఉంటుంది. నేను ఆ బ్రౌజర్ ట్యాబ్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఇన్కాగ్నిటో విండోలోకి వెళ్తే ప్రీవియస్ కాన్వర్జేషన్ అంతా ఇక్కడ ఉండదు. ఎందుకని ఆ కాన్వర్జేషన్ మొత్తం కూడా ఆ సెషన్ స్పెసిఫిక్గా మాత్రమే ఉంటే కనుక అది షార్ట్ టర్మ్ మెమరీ అంటారండి. ఇప్పుడు అదే లాంగ్ టర్మ్ మెమరీ ఎట్లాగంటే, నేను నా ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఒక స్పెసిఫిక్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుని దాని నుంచి చాట్లోకి వెళ్ళాను అనుకో, ఈ కాన్వర్జేషన్ అంతా కూడా నా ఫ్లిప్కార్ట్ కాన్వర్జేషన్ హిస్టరీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఇది లాంగ్ టర్మ్ మెమరీ. ఫస్ట్ జరిపిన కాన్వర్జేషన్ నాకు ఎక్కువసేపు ఉండదు, ఆ సెషన్ ఉన్నంత వరకు ఉంటుంది, అది క్లోజ్ చేసేస్తే ఆ కాన్వర్జేషన్ మొత్తం పోద్ది. రెండోది లాంగ్ టర్మ్ మెమరీ అంటే, నేను అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఉండడం వల్ల ఆ మెమరీలో అది స్టోర్ అయ్యి ఉంటుంది. ఫర్దర్గా నేను ఆ కాన్వర్జేషన్ ఓపెన్ చేసి, నేను ఫర్దర్గా ఒక 2 రోజులు పోయిన తర్వాత అయినా ఆ కాన్వర్జేషన్ ఓపెన్ చేస్తే వాళ్ళు నేను ఒకటే సింక్లో ఉంటాం, ఎందుకంటే ఆ పైన ఉన్న కాన్వర్జేషన్ హిస్టరీ మొత్తం అంతా ఉంటుంది. రైట్. సో సింపుల్గా ఇది మీకు చెప్పాలి అంటే కనుక, నీ యొక్క ఎల్ఎల్ఎం మోడల్ అన్నది ఎప్పుడూ కూడా నువ్వు జరిగే కాన్వర్జేషన్స్ అన్నిటి మీద ట్రాక్ చేస్తుంది. ఆ కాన్వర్జేషన్ని యూజ్ చేసుకుంటా నీతో ఫర్దర్గా కమ్యూనికేషన్ అన్నది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అలా జరిపే ఈ యొక్క ప్రక్రియనే మెమరీ అంటారు. అంటే ఇంతకు ముందర నువ్వు అడిగిన పాయింట్లని గుర్తుపెట్టుకుని ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్లు రెండిటిని రిలేట్ చేసుకుంటా నీకు ప్రాపర్ ఆన్సర్ ఇస్తుంది. అదంతా దేనివల్ల సాధ్యమవుతుంది అంటే, దానికి ఉన్న మెమరీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అన్నమాట. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే, ఏఐ సిస్టమ్ యొక్క ఎబిలిటీ కొంత స్టోర్ చేసుకుని, ఆ స్టోర్ చేసిన దాన్ని అవసరమైనప్పుడు రీటైన్ చేసుకుని, అవసరమైన చోట దాన్ని రిట్రీవ్ చేసుకుంటుంది. ఎలా? బేస్డ్ ఆన్ నీ యొక్క పాస్ట్ ఇంటరాక్షన్స్కి తగ్గట్టుగా దానిని మాత్రమే మెమరీ అంటారు. సో మెమరీ అంటే దానికి ముందర నుంచి ఏది ఉండదు, ఎంటీగానే ఉంటుంది. నువ్వు జరిపిన సంభాషణలో నీతో జరిగిన ఇంటరాక్షన్స్ అన్నిటిని దాన్ని మెమరీలో స్టోర్ చేసుకుని నీతో ఫర్దర్గా మాట్లాడుతూ ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మెమరీ కాన్సెప్ట్ అండి. Okay, perfectly all right. See you again in the next session with the next topic. Thank you.